కోవట్లపై మావోయిస్టులు కన్నెర చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. సొంత సభ్యులపై అంతర్గతంగా నిఘా కూడా వేస్తున్నారు మావోయిస్టులు. ఒకవేళ గనక తాను చేసిన తప్పు నిర్ధారిస్తే గనక ప్రజా కోర్టులో పలువురికి క్షమాభిక్ష కూడా పెడుతున్నారు. ఆ తర్వాత మరికొందరికి మరణ శిక్ష కూడా విధిస్తున్నారు. వారం రోజుల్లో 4గురికి హత్య చేశారు మావోయిస్టులు. హత్య తర్వాత ఘటనా స్థలిలో మావోల లేఖలు కూడా దర్శనమిస్తున్నాయి. విప్లవ ద్రోహానికి పాల్పడితే ద్రోహులుగా మిగిలిపోతారంటే కూడా సూచన చేస్తున్నారు. ఇక భద్రతా బలగాల కుతంత్రాల్లో భాగమైతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరిక కూడా చేస్తున్నారు. మహిళా మావోయిస్టు నీల్సో సహా మరో 3గురికి మరణ శిక్ష అమలు చేశారు ఇప్పటికే. ఇక కోవట్ల అంశాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం. దీంతో ఎవరైతే తమతో ఉంటూనే తమ పార్టీలో కొనసాగుతూనే పోలీసులకి ఇన్ఫార్మర్లుగా మారి కోవట్లుగా మారుతున్నారో వారిని అంతమొందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే పలువురికి మరణ శిక్ష కూడా విధించారు. మరికొంతమందికి క్షమాభిక్ష కూడా పెట్టడం జరిగింది. తాజాగా ఈ విషయం ఖమ్మం కొన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆ లేఖలు పెద్ద ఎత్తున వెలుగులోకి చూస్తున్నాయి. లేఖలకు సంబంధించి అనేక విషయాలు కూడా తాజాగా బయటికి వస్తున్న నేపథ్యంలో కొన్ని సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఉదయ్, సో అంతర్గతంగా నిఘా వేసి పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కూడా కొంత కోవట్ల రూపంలో కొంత మరణశిక్ష విధించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సో దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు అందుతున్నాయి, ముఖ్యంగా లేఖల్లో ఎటువంటి అంశాలు పొందుపరిచారు, వారిని ఏ రకంగా గుర్తిస్తున్నారు? మనోజ్, భద్రతా బలగాలకు కోవట్లుగా పనిచేసిన పార్టీకి చెందినటువంటి సొంత సభ్యులపైనే అటు మావోయిస్టు పార్టీ నిరంతర నిఘా అయితే పర్యవేక్షణ కట్టుదిట్టం చేస్తుందని చెప్పుకోవాలి. పూర్తిగా పార్టీలోని సొంత సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఎవరెవరితో మంత్రంగా నడిపిస్తున్నారు, ఎవరెవరితో కమ్యూనికేషన్ నడుపుతున్నారు అనే అనేక అంశాలపై ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అటు ఏరియా కమాండ్ల ద్వారా కావచ్చు, పిఎల్జీఏ బలగాల ద్వారా కావచ్చు సమాచారం సేకరిస్తుంది. ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే సమాచారం సేకరించి ఆ తర్వాత ఆ ప్రజా కోర్టులో వాళ్ళకి క్షమాభిక్ష లేదంటే మరణ శిక్ష అమలు చేయాలని కూడా ఇప్పటికే కేంద్ర కమిటీ నాయకత్వం భావిస్తుంది. అయితే తాజాగా గడిచిన వారం రోజుల్లో సుమారు 4 మావోయిస్టులతో పాటు గ్రామస్తులను మావోయిస్టు పార్టీ నేతలకు సంబంధించినటువంటి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బలగాలు అయితే తీవ్రంగా హత్య చేశాయని చెప్పుకోవాలి. ఈ ఆగస్టు 21వ తేదీన పల్లెపాటి రాధా అలియాస్ బంటి రాధా అలియాస్ నీల్సో మహిళా మావోయిస్టు సెంట్రల్ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్ గా పనిచేసినటువంటి రాధాను అత్యంత కిరాతకంగా తీగతో గొంతు నిలిమి మావోయిస్టులు హత్య చేశారు. దాదాపు 8 ఏళ్ల పాటు నీల్సో మావోయిస్టులకు సేవలు అందించింది. మెడికల్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నీల్సో 8 ఏళ్ల క్రితమే పూర్తిగా మావోయిస్టు బలగాలతో చేరి పూర్తిగా కేంద్ర నాయకత్వానికి కూడా అనేక సార్లు వైద్య సేవలు క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా అందించిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఆ తర్వాత కమ్యూనికేషన్ పోలీసులతో వ్యవహరించడం, భద్రతా బలగాలకు కాంటాక్ట్ లోకి వెళ్ళడం, అటు విప్లవ దళాలకు, ప్రజా దళాలకు, ప్రతిఘటన దళాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు చేరవేసిందన్న ఒక సమాచారంతో పూర్తిగా ఆమెపై అటు పూర్తిగా పర్యవేక్షణ చేసిన తర్వాత ఆమెపై కొంత నిఘా ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారంతో నిర్ధారించిన తర్వాత ఆమెకు మరణ శిక్షను అమలు చేస్తూ ప్రజాకోర్టులో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ నేపథ్యంలో 21న నీల్సోను హత్య చేశారు మావోయిస్టులు. ఆ తర్వాత వరుసగా మరో 3గురిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోనే 3 హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపు 8 నెలల కాలంలో 20కి పైగా మంది వ్యక్తులను మావోయిస్టు పార్టీ అయితే హత్య చేసినట్టు మనకు అధికారికంగా లెక్కలైతే చెప్తున్నాయి. మావోయిస్టు నీల్సో హత్య తర్వాత ఒక్కసారిగా కోవట్లలో వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీలోనే ఉంటూ, విప్లవంలోనే ఉంటూ, విప్లవ సంఘాలతోనే ఉంటూ అటు భద్రతా బలగాలకు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతుంది. ఇటీవల కాలంలో సుమారు ఈ ఏడాదిలోనే ఆగస్టు వరకు సుమారు 170 మంది మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. అటు పిఎల్సీఏ దళాలు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఏరియా కమిటీ సభ్యులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, ఇలా మొత్తం 170 మందికి పైగా వ్యక్తులను మావోయిస్టు పార్టీ కోల్పోవడంతో పూర్తిగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం కోవట్లపై పూర్తి స్థాయిలో కన్నెర చేస్తూ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా గడిచిన వారం రోజుల్లో పల్లెపాటి రాధతో పాటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హుస్నార్ గ్రామానికి చెందిన పూనం లంచా, అదే జిల్లాకు చెందిన బైరంఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైగురు గ్రామానికి చెందిన సీతు మండావి, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరం శూద్రుని మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మారణాయుధాలతో కొట్టి చంపారు. మావోయిస్టు నీల్సోను మాత్రం ఒక తీగతో గొంతు నులిమి అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపారు. కొంతమందికి మావోయిస్టు పార్టీ క్షమాభిక్ష కూడా పెట్టినట్టు తెలుస్తుంది. కానీ మరికొందరికి మాత్రం అంటే పూర్తిగా
పార్టీలోని అత్యంత కీలకమైనటువంటి విశ్వసనీయటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు చేర్చిన వ్యక్తులపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష వేయకూడకుండా మరణశిక్ష వేసేందుకే ప్రజాకోర్టులో తీర్మానం అయితే చేస్తారు. మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈసారి కోవట్లపై కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎందుకంటే దాదాపుగా అటు కోవట్లు కూడా చాలా యంగ్ ఏజ్ లోనే ఉన్నారని చెప్పుకోవాలి. వాళ్ళని హత్య చేయడం కూడా పార్టీకి కొంత తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే కలిగిస్తుంది. కానీ అయినప్పటికీ ఖచ్చితంగా అటు భద్రతా బలగాలకు ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకమైనది. ఒక్కో సమాచారం ద్వారానే దాదాపు 10 మందికి పైగా మావోయిస్టులు కొన్ని చోట్ల కొన్ని దళాలుగా కొన్ని గుంపులుగా కొన్ని సమూహాలుగా ఏర్పడిన సమయంలోనే విశ్వసనీయ సమాచారం భద్రతా బలగాలు స్వీకరించి తద్వారా దళాలపై పూర్తి స్థాయిలో విధ్వంసకరమైనటువంటి దాడులు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మావోయిస్టులు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఆ మృత్యువాతకు కారణం కోవట్లే అన్న ఒక కారణంతో ఆ నేపథ్యంలోనే పూర్తిగా కోవట్లపై కన్నెర చేస్తుంది మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం. గడిచిన 8 నెలల్లో 20 మందికి పైగా మావోయిస్టు సభ్యులతో పాటు గ్రామస్తులను ఇప్పటికే కోవట్ల నెపంతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ అయితే హత్య చేసింది. అయితే మొత్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాలు కూడా ప్రస్తుతం ఆర్టీవీ ప్రసారం చేస్తూ వస్తుంది. మావోయిస్టు పార్టీ కోవట్ ఆపరేషన్ చేస్తుందంటూ కూడా ముందే ఆర్టీవీ చెప్పడం జరిగింది. దీంతో భద్రతా బలగాలు కూడా కొంత అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు కూంబింగ్ ను సర్చింగ్ ఆపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన అయితే ప్రధానంగా ఇక్కడ విభిన్న వర్గాల నుంచి కావచ్చు, మానవ హక్కుల వేదిక నుంచి సంఘాలు చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం మీద చేస్తున్నాయి. కుల వివక్ష మావోయిస్టు పార్టీలో అమలవుతుంది. కేవలం దళిత గిరిజన బిడ్డలు మాత్రమే మావోయిస్టు పార్టీ పిఎల్జీఏ బలగాలు కోవట్ల పేరిట హతమారుస్తున్నాయి. ఇక్కడ కొన్ని మరణశిక్ష విధించిన తర్వాత అక్కడ కొన్ని చోట్ల వారు లేఖలు కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది. సో లేఖలు ఎటువంటి అంశాలు పొందుపరిచారు? లేఖల్లో ప్రతి మావోయిస్టు అంటే గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి కోవట్టుగా మారినటువంటి వ్యక్తులను హత్య చేసిన తర్వాత ఆ ఘటనా ప్రదేశంలోనే మావోయిస్టు పార్టీ కావచ్చు ఆ బలగాలు ఒక స్పష్టమైనటువంటి లేఖను ఆ ప్రసంగాన్ని కూడా లేఖల్లో పేర్కొంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో చాలా స్పష్టంగా విప్లవానికి ద్రోహం చేస్తే ఖచ్చితంగా శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారంటూ కూడా అటు మృతి చెందినటువంటి మావోయిస్ట్ సభ్యుడు కావచ్చు, గ్రామస్తులను కావచ్చు, ఇన్ఫార్మర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తుల పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళ మృతికి గల కారణాలను, హత్య చేయడానికి గల కారణాలను పూర్తిగా వెల్లడిస్తూ మావోయిస్టు పార్టీ అక్కడే లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా భద్రతా బలగాలకు సహకరించడం కానీ, అటు విప్లవాలకు సంబంధించినటువంటి ద్రోహులుగా మారడం కానీ, అటు దళాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చేరవేయడం ద్వారా కానీ పూర్తిగా నేరం ఇలాంటి విప్లవ ద్రోహానికి పాల్పడితే ఖచ్చితంగా ప్రజాకోర్టులో మరణ శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ చాలా బలంగా తన వాదాన్ని, తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ లేఖల ద్వారా అటు సభ్య సమాజం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా అటు దండకారణ్యంలో ఒకవైపు పోలీసులు వర్సెస్ మావోయిస్టుగా మారణకాండ కొనసాగుతూనే ఉంటే, మరోవైపు కోవట్ల నెపంతో మావోయిస్టు పార్టీ తన వరుసగా ఈ రకంగా మరణశిక్ష విధించడం, హత్య చేయడం విషయంపై పోలీసులు ఏమైనా స్పందిస్తున్నారా? పోలీసులు కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే పరిగణిస్తూ వస్తున్నారు. అటు భద్రతా బలగాలు అయినటువంటి తమకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వట్లేదని, అసలు కోవట్లు అనే వాళ్ళని తాము ఎవరు కూడా ప్రోత్సహించమని, తమకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ ద్వారానే మావోయిస్టులను అదుపులోకి తీసుకుంటామని చెప్పైతే అటు ఒకవైపు భద్రతా బలగాలు చెప్తున్నాయి. చాలా వరకు భద్రతా బలగాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలవదలుచుకున్నారని, అందులో భాగంగానే వాళ్ళు కలిసేందుకు తమను పూర్తిగా కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మావోయిస్టులు కోవట్ల పేట వాళ్ళని అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేస్తున్నారని భద్రతా బలగాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆపరేషన్ కగారు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. దండకారణ్య వ్యాప్తంగా విస్తృతమైనటువంటి కూంబింగ్ సర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సో దీంతో అత్యంత కఠినమైనటువంటి పరిస్థితి దండకారణ్యంలో మావోయిస్టులు ఎదుర్కొన్నారు. దీంతో కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాడుతున్నటువంటి మావోయిస్టు సభ్యుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. సో వీరంతా కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు, ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యేందుకు కావచ్చు, భద్రతా బలగాలను అప్రోచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారిని మావోయిస్టు పార్టీ కిరాతకంగా హత్య చేస్తున్నట్టు భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కోవట్ ఆపరేషన్ పేరిట మావోయిస్టు పార్టీ మాత్రం సొంత పార్టీ సభ్యులనే టార్గెట్ చేసింది. ఎవరెవరైతే భద్రతా బలగాలు కాంటాక్ట్ లో ఉన్నారో, కుటుంబ సభ్యులకు కాంటాక్ట్ లో ఉన్నారో, వారి ద్వారా అత్యంత కీలకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు అందిస్తున్నారు. వాళ్ళందరిపై కూడా డేర్ కన్వేసి వారిని టార్గెట్ లిస్ట్ లో చేర్చుతుంది మావోయిస్టు పార్టీ. రైట్ ఉదయ్. సో మొత్తం మీద మావోయిస్ట్ పార్టీలో కొందరు కోవట్లున్నారంటూ కూడా చాలా మంది అంతర్గతంగా పార్టీలోనే చాలా మంది కోవట్లున్నారు, పోలీసులకు సమాచారం ఇస్తున్నారు, తమ యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ చేస్తున్నారని ఒక ఆరోపణ నేపథ్యంలో చాలా మంది కూడా మరణశిక్ష విధిస్తోంది మావోయిస్ట్ పార్టీ. పూర్తిగా మరణశిక్ష విధించిన తర్వాత ఘటనా స్థలంలో కొన్ని లేఖలను కూడా పొందుపరుస్తోంది. ఆ లేఖలో ఇది విప్లవ
విప్లవానికి ద్రోహం చేసినట్టుగా ఉంటుంది. ఎప్పటికి కూడా నిరంతరం మీరు ఒక ముద్ర వేసుకుని ఉంటారు, ద్రోహిగా ముద్ర వేసుకుని ఉంటారు. కాబట్టి మావోయిస్టులకు కానీ విప్లవ ఉద్యమానికి కానీ ద్రోహం చేస్తే డెఫినెట్గా ఒక మచ్చ, ఒక ద్రోహిగా పడిపోతుంది. కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడకూడదు. సో ఇక్కడ మేము ఈ వ్యక్తిని ఈ రకంగా కుట్ర పడినారని లేకుంటే మా యొక్క ఇన్ఫర్మేషన్ కోవట్టుగా మారిపోయి పోలీసులకు కావచ్చు, ఇతర వ్యక్తులకు కావచ్చు సమాచారం అందించారని నెపంతో తనకి మరణశిక్ష విధించామంటూ కూడా చెప్తూ అక్కడ లేఖలు పొందుపరుస్తున్నారు. చాలా పాశవికంగా, అత్యంత కిరాతకంగా రాళ్లతో కొట్టి, తర్వాత గన్నుతో పేల్చడం కావచ్చు, తర్వాత వాళ్ళ దగ్గర ఇతరత్ర సామాగ్రిని కూడా వినియోగించి అక్కడ కోవట్టుగా ఎవరైతే గుర్తిస్తున్నారో వారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమందికి కూడా క్షమాభిక్ష కూడా పెడుతున్నారు. సో తాజాగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాం. వీటిపై పోలీసులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఎవరు కూడా కోవట్టులు లేరు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. కోవట్లు ఎవరు కూడా లేరు, ఇది కేవలం మీ అంతర్గతంగా జరిగే విభేదాల కారణంగానే మీ వారిని చంపేస్తున్నారంటూ కూడా పోలీసులు రియాక్ట్ అవుతున్న ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా అంతర్గతంగా పార్టీలో కోవట్టుకు సంబంధించి ఏరి పారేసే ప్రయత్నం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నం కనబడుతోంది.